ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ అడ్రస్ మారడం వల్ల కొంతమంది తలరాత్లే మారిపోయాయి. ఇంతకీ ఆ అడ్రస్ ఏంటి, ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. चल चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी तन रोडिलो चोटिते ही हैदराबादी की साथ इनके भी సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. ఎవరికైనా సరే డ్రీమ్ బాయ్ గా అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటది, కానీ నాకు మాత్రం పిజ్జా బాయ్ గా అవ్వాలని ఒక డ్రీమ్ ఉందండి. డెలివరీ బాయ్ అవ్వాలని డ్రీమ్. అయ్యా ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదండి, పెద్ద అయ్యాక నువ్వు 10 మందికి అన్నం పెట్టాలన్నది. 10 మందికి అంటే రోజుకి 100 మందికి పెడుతున్నాను నేను, 100 మందికి పెడుతున్నాను నేను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏమండి, డెలివరీ చెయ్యాలంటే డాక్టర్ అక్కర్లేదండి, డెలివరీ బాయ్ చాలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న డెలివరీ చెయ్యాలంటే డాక్టర్ అక్కర్లేదండి, డెలివరీ బాయ్ చాలు. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? చాలా మంది ఆకలితో నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డెలివరీ చేయాలి కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, పిజ్జా డెలివరీ కోసం వచ్చాను నేను. అవును, అడ్రస్ లో సుబ్బు అని ఉంది, ఇంట్లోంచి లేడీ వచ్చారు, కరెక్ట్ గానే ఇచ్చానా డెలివరీ? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఇంట్లో సుబ్బు గారిని ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరే. పిజ్జా మీద చీజ్ వేసాం చూసారా? చూసా క్యాప్సికమ్ వేసాం చూసారా? చూసా చికెన్ ముక్కలు చూసారా? ఇన్ని చూసిన వాళ్ళు అడ్రస్ మీదో కాదో చూసుకోవాలి కదండి. గేదెలా తినేసచ్చి అంటే అలాగా చూడాలి కదా, మీరు ఎలా తినేస్తారు దాన్ని? అప్పుడే మీరు సారీ అండి, అది ఎవరో ఆర్డర్ చేసుకున్నది పొరపాటు మీ ఇంట్లో ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎదురు చేస్తూ ఉంటారు కదా. చూసుకోలేదండి. చూసుకోలేదంటే ఎలా కుదురుతుందండి? 2 సంవత్సరాల నుంచి కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది నాకు. ఈ మంత్ ఎండింగ్ లో బ్యాంకాక్ కూడా తీసుకెళ్తా అన్నారు. ఎప్పుడు నాకు అసలు రిమార్క్ రాలేదు తెలుసా? ఇప్పుడు మీరు తినేస్తంటే ఎలాగా? ఈడెవడు? నేను డెలివరీ బాయ్ అండి. ఏమైంది? పిజ్జా తీసుకుని వచ్చానండి. పిజ్జానా? ఈడికి కూడా ఇవ్వలేదా నువ్వు? ఆకలేసి ఆకలేసి మింగేస్తే అలాగండి మీరు. ఇంకొకళ్ళు ఇవ్వాల్సింది పొరపాటు మీకు ఇచ్చేసానండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, ఆడు నాకు మీద కంప్లైంట్ ఇస్తాడు, కంపెనీకి కంప్లైంట్ ఇస్తాడు, కంపెనీ నాకు ఫోన్ చేస్తది. 2 సంవత్సరాల నుంచి బెస్ట్ ఎంప్లాయీ అండి. ఈ మంత్ ఎండింగ్ లో బ్యాంకాక్ కూడా డబ్బుల గురించి కక్కుర్తి పడేవాడిని అయితే నేను బెస్ట్ ఎంప్లాయీ అవార్డు నాకు 2 సంవత్సరాలు రాదండి. తెలుసుకోండి మరి. ఇప్పుడు నా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే పొరపాటున మాకు ఇచ్చారండి, మేము తినేసేవాడిని చెప్తే చాలండి. అంతే కదా? అంతేనండి. చెప్పేద్దాం, ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడేద్దాం. ఫోన్ ఇప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు చెప్పాలి మీరు. అదేయా, వచ్చినప్పుడు రా మాట్లాడదాం. వచ్చినప్పుడు నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడో బయటికి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? ఏమంటావు? ఇప్పుడు కూర్చోండి, ఫోన్ వస్తుంది, ఇస్తాను, మేడం గారు మాట్లాడితే సరిపోద్ది. అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయిందండి? సంవత్సరం అయింది. అంటే సంవత్సరం అంటే నెలకో పిజ్జా చొప్పున కనీసం 12 పిజ్జాలు మింగేసి ఉంటారు మీరు. ఏది పడుతుంది మాట్లాడకే, ఫోన్ వస్తే ఈ మాట్లాడతాం, అర్థమైందా? దానికి ఎంత ఫీల్ అవుతారు ఎందుకు మీరు? ఏమండి కాఫీ? ఆ కాఫీ నా కోసం తెచ్చిందా, నువ్వు తాగుతావేంటి? పిజ్జా మీకోసం తెస్తేనే తిన్నారండి మీరు. ఎవరి కోసం తెచ్చిన పిజ్జా మీ ఇంట్లో పెడితే మీరు మింగేయలేదా? వీటితో నాకు గోల్ ఎందుకు కానీ, ఫోన్ వచ్చినప్పుడే తగలడు, ఇంట్లోకి వెళ్తున్నాను. ఫోన్ వచ్చిందో రాలేదో ఏం చేస్తున్నావే? తల తుడుస్తున్నానండి. ఎవడాడు? సారీ అండి, మీరు అనుకో. ఏం పండు కోతి లెక్కనున్నావురా? దానికంటే బుద్ధి లేదు, పొరపాటును తుడిచేసింది, నీకన్నా తెలియాలి కదా. ఏమండి, నాకంటే బుద్ధి లేదు, పొరపాటుని ఇచ్చాను, దానికన్నా తెలియదు కదండి. పిజ్జా ఇచ్చే మింగేస్తారా? నీకన్నా బుద్ధి ఉండాలి కదా అన్నాను. అది కాదురా, పొరపాటు నీకు జరిగింది. పొరపాటుని జరిగిందండి. డ్యూటీ అయిపోయాక నాకు ఫ్రెష్ అప్ అవడం అలవాటు. డ్యూటీ అయిపోయిందా? ఇక్కడ ఫ్రెష్ అప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బాయి, ఇంటికి వెళ్ళాక ఫోన్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఫోన్ పట్టుకుని ఇక్కడ పరిగెట్టుకుంటూ రమ్మంటారా మీరు? పొద్దున్న చూస్తాను, ఒక ఫోన్ రాలేదు నీకు. ఫోన్ బాబోయ్ సార్, ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది సార్. గురుగారు, మన దగ్గర ఏమైనా సన్నపిని ఛార్జర్ ఉందా? లేదు, గడ్డపార ఉంది. అది మీరు పెట్టుకుని నాకు ఛార్జర్ ఇచ్చేయండి, సరిపోద్ది. ఏంట్రా ఎట్టకారమా? నా దగ్గర చిన్న ఉపయోగం ఉందా చెప్తాను. హలో, డెలివరీ బాయ్? నేనేనండి. పిజ్జా ఏమైంది? పిజ్జా పొరపాటుని వాళ్ళ ఇంటికి ఇచ్చేసానండి. ఒకళ్ళు తినేశారు, మన కంపెనీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. సరే రేపు పొద్దున్న చూసుకుందాం, నువ్వు వాళ్ళ ఇంటికి నుంచి ఇంటికి వెళ్ళిపో, సరేనా? అలా గురుగారు, బాగానే మేనేజ్ చేశారు, బయటకు వచ్చింది సార్. ఇంకా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. బాగానే మేనేజ్ చేసాను కదా, ఎలా దొరికిపోయినా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా సార్, కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను మీ ఇంట్లో ఉన్నాను? ఏం పాయింట్ పెట్టావన్నా?
పడుకో నైట్ అయింది. పడుకుందాంలేండి. అశోక్ గారు ఎవడో వచ్చాడు చూడు. ఈడొచ్చాడండి మీతో చిన్న పనుండి అంటే వచ్చాను రేపు పొద్దున్న చూసుకుందా. రేపొద్దున అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. రేపొద్దున మళ్ళీ లేట్ పోస్ట్ అయిపోతుంది. పోన్ చేసుకోండి రేపు పొద్దున్న. అంటే ఇంపార్టెంట్ పని అంటున్నారు కదా, మాట్లాడినే పంపించేస్తాను ఎందుకు మీరు అలాగా? చాలా ఇంపార్టెంట్. మీరెవరు? అదే గురుగారు, నేను పిజ్జా డెలివరీ బాయ్ సార్. ఆ. ఒకటి అడుగుతాను చెప్పండి గురుగారు. చెప్పండి. ఎవరికై ఇవ్వాల్సిన పిజ్జా పొరపాటు మీ ఇంటికి వచ్చేసింది, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? మాది కాదు, ఎవరిదో కాదండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. పొరపాటు మీ ఆవిడ గారు తినేశారు, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తామండి? సిగ్గు లేదా శరం లేదని 4-5 తిట్లు తిడతాను, రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డంగా నరికేసి మొత్తం అసలు నరికేమని చెప్పండి సార్. నరికేమని చెప్పండి సార్ అర్జెంట్ గా. అయ్యండి ఎందుకు మనకి. మరి పొరపాటు నీ లింక్ లో పిజ్జా ఇచ్చానండి, అవ్వాల్సింది ఏం చెప్పకుండా వాళ్ళు అటకనే నిమిషాలు మింగేసిందండి. అమ్మ బాక్స్ మింగేసావా, అది వదిలేసావా? అంటే పొరపాటున ఏదో అలాగా అయిపోయింది. పొరపాటున ఏం మనిషివే నాకు అర్థం కాదు. ఎవరికో ఇవ్వాల్సిన పిజ్జా మీ ఇంట్లో ఇచ్చాడని ఒక పసిబిడ్డ చెబుతుంటే తినేసిందంటే ఆ గుర్రం మోహన్ ఎలా ఉంది చూడది. ఈడొచ్చాడంటే. గురుగారు, నేను పిజ్జా డెలివరీ బాయ్ అండి. పొరపాటున ఎక్కడో ఇవ్వాల్సిన పిజ్జా వీళ్ళ ఇంట్లో ఇచ్చినప్పుడు తినేసిందండి అది. నీకు అసలు సిగ్గు లేదు, శరం లేదు. ఎవడో ఆర్డర్ పెట్టుకున్న పిజ్జాని నీ పిల్లం ఎలా తింటారు? నాకు అర్థం కాదు. ఎక్కడండి బాబు, వీడికి చెప్పలేదు కదా, వీడికి ఎలా తెలిసింది? ఎందుకు నిన్నే చెప్పేసాను, మా ఐదులో ఉంటాడు కదా అని చెప్పేశాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అమ్మాయి నానా బాగున్నావమ్మా? అది నిన్న పిజ్జా ఆర్డర్ పంపించాను, వచ్చిందా? వచ్చిందన్నా. సూపర్, అయితే బాగుందా? మీరు పెట్టారా? నేనే పెట్టానండి. మన ఇంటికే? మన ఇంటికి పెట్టా. మీ కూతురికే? పిజ్జా మీరు బుక్ చేశారా? ఈయనెవరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ చూసింగ్ మై కంపెనీ పిజ్జా. ఇప్పుడు అప్పుడప్పుడు ఎలా బుక్ చేస్తుండండి, రేటింగ్ మాత్రం ఇవ్వాలి సార్ మీరు. మేడం గారు, పిజ్జా బాగుందండి, బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు నీకుందరే. మీ పేరు? సుబ్బారావు. అదే సుబ్బారావు గారి పేరు మీద వచ్చింది. అదే సుబ్బారావు ఇక్కడ లేరు కదా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. షార్ట్ కట్ సుబ్బు అని ఉంటుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఇంతకైతే ఇమ్మన్నారేంటి? అదే రేటింగ్ ఇమ్మని చెప్పాను. రేటింగ్ ఇస్తున్నాను సార్. మేడం గారికి నేను కూడా. ఇస్తానండి. పర్లేదు సార్. మనిషివా దున్నపోతావు, సిగ్గు చేయడం లేదు నీకు? దోశ అలా తిరగేశారండి సార్ మీరు. ఎవరికి ఇవ్వాల్సిన డెలివరీ అని చెప్పి నా దగ్గర అబద్ధాలు చెప్పి పాపం వాళ్ళకి ఇవ్వాల్సిన పిజ్జా వాళ్ళకి ఇచ్చేకొట్టి వాళ్ళు తిన్నారు. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. ఇతను ఎలాంటి వాడు? మన కాలనీలో ఒక మంచి పేరు ప్రఖ్యాత ఉంది. అలాంటిది ఇజ్జత్ ఇస్తావు నువ్వు? ఇప్పుడు రివెంజ్ తెచ్చుకోవాల్సింది ఎవరు? మోహన్ కదా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరేదో పని మీద వచ్చారు, మీ పని చేయాలి, ఈ పని చేయాలా ముందాడి పని చేయండి కదా? అల్లుడు, ఏదున్న అమ్మాయి నువ్వు ఇద్దరు కలిపి చేయాలి కదా? ఏమే పిజ్జా తిన్నావు కదా? ఎంత? ఇంత కదా? అలా కాదమ్మా. గురుగారు, మా నాన్న బుక్ చేసిన పిజ్జా నాకు ఇచ్చి ఎవడో సుబ్బు అయ్యో తడపాసం పెట్టు. పిల్లాన్ని చంపేస్తారా? పిజ్జా అరిగిపోయిందా అమ్మా? అరగల. శివాజీ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమైంది రాఘవ? డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, పంచుల మీద చేయలేకపోతున్నాను సార్. ఈసారి పంచులు ఉంటేనే నేను స్టేజ్ ఎక్కుతాను సార్. బాగుందిలే, కాన్సెప్ట్ బాగుంది. లాస్ట్ అది లేకపోతే మాత్రం చెత్తగా ఉండేది. లాస్ట్ పంచి అదిరిపోయింది. బాగుంది, స్కిట్ బాగుంది. డోంట్ వరీ. లేనిపోయింది అసలే ముసలుగా ఉండేది, ఆగిపోయింది. లేనిపోయింది తలకాయ నొప్పి, నా మీద కేసులు పడతారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఖుష్బు మ్యామ్, రాఘవ గారు భయపడ్డారా? మామూలుగా కాదు మ్యామ్, బిడ్డ బెదిరిపోతున్నాడు. కాన్సెప్ట్ చాలా బాగుంది. అది క్లైమాక్స్ సుబ్బారావు యాక్చువల్ గా వచ్చిన తర్వాత అది పంచ్ ఉంది కదా ఫైనల్, అది చాలా బాగుంది. ఇట్స్ నైస్. సో డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. గుడ్. So judges, shall we look at the scores? Khushbu ma'am. The judges Rocket Raghava and team ki scores, full scores 20 out of 20.